సాటర్డే సెషన్లో we discussed about టెస్ట్ ఎన్జీ కోసం మాట్లాడుకున్నాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టెస్ట్ ఎన్జీ తాలూకా పర్పస్ ఏం చెప్పుకున్నామా? టెస్ట్ ఎన్జీ అనేది రిపోర్ట్స్ని జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ విత్ యూజింగ్ టెస్ట్ ఎన్జీ యూ కెన్ కంట్రోల్ ద మెథడ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. అంటే ఏ మెథడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ మెథడ్ లాస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, మీ మెథడ్స్ తాలూకా ఎగ్జిక్యూషన్ ఫ్లోని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు విత్ యూజింగ్ టెస్ట్ ఎన్జీ. సో టెస్ట్ ఎన్జీలో ఏమైనా ప్రోగ్రామింగ్ ఉంటుందా అంటే నో. టెస్ట్ ఎన్జీలో మనకి ఎలాంటి ప్రోగ్రామింగ్ ఏమి ఉండదు, ఓన్లీ అనటేషన్స్ మాత్రమే ఉంటాయమ్మా. ఇన్ టెస్ట్ ఎన్జీ వీ హ్యావ్ సమ్ అనటేషన్స్. సో లాస్ట్ క్లాస్లో మనం అనటేషన్స్ ఏంటంటే మాట్లాడుకున్నాం చూడమ్మా. టెస్ట్ అనటేషన్ ఒకటి మాట్లాడుకున్నాం. సో బిఫోర్ క్లాస్ అనేది ఒకటి, ఆఫ్టర్ క్లాస్ అనేది ఒకటి. సో వాట్ ఈస్ ద బిఫోర్ క్లాస్ అనే అనటేషన్ ఏం చేస్తున్నాము? ఏ మెథడ్ ముందరైతే మీరు బిఫోర్ క్లాస్ అనే అనటేషన్ యూజ్ చేశారో దట్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ అట్ బిగినింగ్. అంటే అన్ని మెథడ్స్లో కల్లా ఫస్ట్ మీరు ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ మెథడ్కి మీరు ఇచ్చే అనటేషన్ ఏంటి? బిఫోర్ క్లాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 మెథడ్స్ ఉన్నాయనుకున్నాం, లేదా 20 మెథడ్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ దట్ 10 ఆర్ 20 మీ దగ్గర ఉన్న 10 లేదా 20 మెథడ్స్లో ఏ మెథడ్ అయితే బిగినింగ్ అంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మెథడ్కి మీరు ఇచ్చే అనటేషన్ ఏంటమ్మా? బిఫోర్ క్లాస్ అనే అనటేషన్ ఇస్తారు. ఏ మెథడ్ అయితే మీరు అన్నింటికన్నా లాస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ మెథడ్కి మీరు ఇచ్చేటటువంటి అనటేషన్ ఏంటమ్మా? ఆఫ్టర్ క్లాస్ అనేటటువంటి అనటేషన్ ఇస్తారు. ఓకే. సో ఈ మిడిల్లో మనం యూజ్ చేసే అనటేషన్ ఏమో టెస్ట్ అనటేషన్. ఈ టెస్ట్ అనటేషన్లో కూడా మనం ఏమి ఇవ్వచ్చమ్మా? ప్రయారిటీస్ ఇవ్వచ్చు. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఎవరైనా మిస్ అయితే ఒకసారి లాస్ట్ క్లాస్ వీడియో చూడండి. ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 అని చెప్పి మీరు బ్రాకెట్స్లో యూ కెన్ గివ్ ద ప్రయారిటీస్. సో బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ ఆల్సో యూ కెన్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. మెథడ్స్ తలక ఎగ్జిక్యూషన్ ఫ్లో అని మీరు కంట్రోల్ చేయొచ్చు. వాట్ అబౌట్ దిస్ రిపోర్టర్? ఈ రిపోర్టర్ తలక యూజ్ ఏంటమ్మా? రిపోర్టర్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఈమెయిలబుల్ రిపోర్ట్. సో మనం ఇన్ని రోజులు కూడా కోర్ జావా నేర్చుకున్నప్పటి నుంచి మనం ఏం చేస్తున్నామో మన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రింట్ చేస్తున్నాం? కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద కన్సోల్లో ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయడానికి బదులుగా ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఈమెయిలబుల్ రిపోర్ట్, మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మన ఈమెయిలబుల్ రిపోర్ట్లో ప్రింట్ చేయాలి అంటే మన టెస్ట్ ఎన్జీ ఏదైతే రిపోర్ట్ని జనరేట్ చేస్తుందో టెస్ట్ ఎన్జీ జనరేట్ చేసిన రిపోర్ట్లో మీరు ఒక ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూస్ రిపోర్టర్.లాగ్. రిపోర్టర్.లాగ్ ఇట్ వర్క్స్ సేమ్ లైక్ యువర్ system.out.println. ఆల్రెడీ మనం కోర్ జావాలో నేర్చుకున్నాం కదమ్మా, సిస్ అవుట్ అని చెప్పి system.out.println ఎలా పనిచేస్తుందో రిపోర్టర్.లాగ్ కూడా సేమ్ అలానే పనిచేస్తున్నాం 100%. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే మీకు system.out.println అనేది ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రింట్ చేస్తుందమ్మా? కన్సోల్లో ప్రింట్ చేస్తుంది. వెరాజ్ రిపోర్టర్.లాగ్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రింట్ చేస్తుంది? ఈమెయిలబుల్ రిపోర్ట్లో ప్రింట్ చేస్తుంది. సో మన టెస్ట్ ఎన్జీ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మీరు రిపోర్ట్ ఎక్కడ చూస్తారమ్మా? వేర్ యూ కెన్ సీ ద రిపోర్ట్. మన టెస్ట్ ఎన్జీ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మీకు రిపోర్ట్ అనేది టెస్ట్ అవుట్పుట్ అనే ఫోల్డర్లో మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టెస్ట్ అవుట్పుట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. టెస్ట్ అవుట్పుట్లో యూ కెన్ సీ ద ఈమెయిలబుల్ రిపోర్ట్.html. ఈ ఈమెయిలబుల్ రిపోర్ట్.htmlలో మీకు రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో మీ సిస్టంలో ఆ రిపోర్ట్ ఎక్కడ ఉంది అనేది మీరు పైన లొకేషన్ బేస్ చేసుకొని యూ కెన్ గో టు దట్ లొకేషన్. మీరు మీ సిస్టంలో ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్తే మీకు ఈమెయిలబుల్ రిపోర్ట్.html మన హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది కనిపిస్తుంది. సో యూ కెన్ షేర్ ద రిపోర్ట్ విత్ యువర్ కొలీగ్స్ ఆర్ విత్ యువర్ లీడ్ ఆర్ విత్ యువర్ క్లయింట్. ఎవరితో అయినా మీరు ఆ రిపోర్ట్ని షేర్ చేసుకోవచ్చు. సో ఇది మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నటువంటి టెస్ట్ ఎన్జీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ వన్ మోర్ థింగ్, మనం రిమోట్ కంట్రోల్ రిమోట్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా టెస్ట్ ఎన్జీ తాలూకా హెల్ప్తోనే చేయొచ్చు. రిమోట్ ఎగ్జిక్యూషన్ అంటే అర్థం ఏంటమ్మా? మీ దగ్గర మల్టిపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీ దగ్గర ఒక 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయి లేదా 20 ప్రోగ్రామ్స్ ఉన్నాయి వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మీరు ఒక లొకేషన్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ మీరు ఒక ఫైల్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. అంటే సేమ్ లైక్ యువర్ రిమోట్ కంట్రోల్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో టీవీకి రిమోట్ కంట్రోల్ ఉంటుంది, ఏసీకి రిమోట్ కంట్రోల్ ఉంటుంది. సేమ్ టీవీ రిమోట్ కంట్రోల్ లానే లేదా ఏసీకి రిమోట్ కంట్రోల్ లానే మీరు మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్కి కూడా ఒక రిమోట్ కంట్రోల్ని క్రియేట్ చేయొచ్చు. మీరు మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్కి మీరే ఒక రిమోట్ కంట్రోల్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే విత్ యూజింగ్ ఎక్స్ఎంఎల్ ఫైల్. జాగ్రత్తగా వినండమ్మా. విత్ యూజింగ్ వన్ ఎక్స్ఎంఎల్ ఫైల్ యూ కెన్ కంట్రోల్ మల్టిపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్. ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ని బేస్ చేసుకొని
మీరు ఎన్ని వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ అయినా కంట్రోల్ చేయొచ్చు. మీ దగ్గర ఒక 10 వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మీరు ఒక XML ఫైల్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. సో ఎలా కంట్రోల్ చేయగలుగుతాం అంటే, చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఓకే, ప్యాకేజ్ 1, మన వెబ్ డ్రైవర్లో ప్యాకేజ్ వన్లో ఏదైనా ఒక చిన్న డమ్మీ ప్రోగ్రామ్ ఒకటి తీసుకుంటున్నాము, వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఏదో సమ్ రిమోట్ 1 అని చెప్పి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను. టాప్లో మన ప్యాకేజ్, ప్రజెంట్ నేను ఏ ప్యాకేజ్లో ఉన్నానమ్మా, ప్రజెంట్లీ ఐ మీన్ ప్యాకేజ్ 1. వెబ్ డ్రైవర్ ప్రోగ్రాంలో 3 ఇంపోర్ట్స్ ఏంటమ్మా, మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకుంటున్నాం కదా, లాస్ట్ 2-3 డేస్ నుంచి ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. సో వాట్ ఆర్ ద 3 ఇంపోర్ట్స్? వెబ్ డ్రైవర్ అనేది, క్రోమ్ డ్రైవర్ అనేది, బై, మీరు ఏదైనా ఎలిమెంట్ లొకేటర్స్ యూస్ చేస్తే బై అనేది. లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నామో అనటేషన్స్, టెస్ట్ అనటేషన్. మనం మెయిన్గా టెస్ట్ ఎన్జీ ప్రోగ్రాంలో, ఐ మీన్ వెబ్ డ్రైవర్ విత్ టెస్ట్ ఎన్జీ ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ రాయకూడదమ్మా, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ మెయిన్ మెథడ్కి బదులుగా ఇక్కడ మనం ఆల్టర్నేట్గా ఏం వాడుతున్నామో టెస్ట్ అనటేషన్ అనేది యూస్ చేస్తాను. అంటే ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ మీకు ఈ పర్టికులర్ లొకేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో M1 M2 M3 ఏదైనా మీకు నచ్చిన మెథడ్ తీసుకోండి. సో ఈ ప్రోగ్రామ్ ఏం రాసాను చూడమ్మా, జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నా. సో ఆబ్జెక్ట్ నేమ్ క్యాన్ బి ఎనీథింగ్. ఎగ్జాంపుల్గా D1 అంటే నా భాషలో డ్రైవర్ 1 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. బట్ బిఫోర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్ యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. కంపల్సరీ మీరు క్రోమ్ డ్రైవర్ తలక లొకేషన్ని సెట్ చేయాలి. ఎవరైనా లాస్ట్ 2-3 క్లాసెస్ మిస్ అయితే రికార్డింగ్స్ చూడమ్మా. ఇది వెబ్ డ్రైవర్ ఫస్ట్ డే ప్రోగ్రామ్. ఇది మనం వెబ్ డ్రైవర్ ఫస్ట్ డే ఈ చిన్న ప్రోగ్రామ్ని మాట్లాడుకోవడం జరిగింది. సో గెట్ మెథడ్ తలక పర్పస్ ఏంటమ్మా, గెట్ మెథడ్ ఈజ్ యూజ్ టు ఓపెన్ యువర్ అప్లికేషన్. మీరు మీ వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి గెట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. సో పేజ్ లోడింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో system.out.println అంటే టెంపరీగా మనం కన్సోల్లో ఒక ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఏం ప్రింట్ చేస్తున్నామా, D1.getTitle. D1 ఈజ్ ద ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్రోమ్. మరి D1 అనేది దేనికి ఆబ్జెక్ట్ అమ్మా, D1 ఈజ్ ద ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్రోమ్ డ్రైవర్. సో మనకి గూగుల్ క్రోమ్లో, మన క్రోమ్లో ఏదైతే టైటిల్ ఉందో గెట్ టైటిల్, సో ఆ టైటిల్ని క్యాప్చర్ చేసి మనకి కన్సోల్లో ప్రింట్ చేయమని చెప్తున్నాము. అంటే హెచ్ఆర్ఎం సైట్ని ఓపెన్ చేస్తుంది. హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ అయిన తర్వాత టైటిల్ క్యాప్చర్ అవుతుంది. టైటిల్ని ఎక్కడ ప్రింట్ చేస్తున్నామో, వీఆర్ ప్రింటింగ్ ద టైటిల్ ఇన్ ద కన్సోల్లో మనం టైటిల్ని ప్రింట్ చేస్తున్నాం. D1.quit. మరి D1.quit అంటే ఏంటమ్మా, D1 అంటే మన క్రోమ్ డ్రైవర్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ కదా. సో D1.quit అంటే మీ క్రోమ్ అనేది క్విట్ అవుతుంది, అంటే మీ గూగుల్ క్రోమ్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. ఓకే, ఇట్స్ అ స్మాల్ బేసిక్ ప్రోగ్రామ్. మన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ రిమోట్ 1 అనే ప్రోగ్రామ్ని మనం రిమోట్ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఒక XML ఫైల్ నుంచి రన్ చేద్దాం అనుకుంటున్నాం. ఐ వాంట్ టు రన్ దిస్ ప్రోగ్రామ్ విత్ యూజింగ్ XML ఫైల్. సో XML ఫైల్ నుంచి ఎలా రన్ చేయాలి, అసలు XML ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి ఒకసారి చూద్దాము. వెరీ సింపుల్, మనం చేయాల్సిన పని ఏం లేదమ్మా, అంతా మన సిస్టమే చేసుకుంటుంది. సో చూడండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీ ప్రోగ్రామ్ మీకు కనిపిస్తుంది కదమ్మా. ఎగ్జాంపుల్గా రిమోట్1.java అని ప్రోగ్రామ్ కనిపిస్తుంది కదా. మన ప్రోగ్రామ్ పైన రైట్ క్లిక్ చేస్తాం, రైట్ క్లిక్ ఆన్ ద ప్రోగ్రామ్. సో మన ప్రోగ్రామ్ పైన రైట్ క్లిక్ చేసి, రైట్ క్లిక్లో గో టు ద టెస్ట్ ఎన్జీ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాము. రైట్ క్లిక్లో టెస్ట్ ఎన్జీలో ఎక్కడికి వెళ్తున్నారు చూడండి, కన్వర్ట్ టు టెస్ట్ ఎన్జీ. చూడమ్మా, బాటంలో మీకు కనిపిస్తుంది కన్వర్ట్ టు టెస్ట్ ఎన్జీ. సో కన్వర్ట్ టు టెస్ట్ ఎన్జీ అనేటప్పుడు తనంతట అదే ఒక XML ఫైల్ని క్రియేట్ చేస్తుంది. ఇట్ విల్ క్రియేట్ ఏ XML ఫైల్. ఈ XML ఫైల్ నేమ్ డిఫాల్ట్గా అదేం తీసుకుంటుంది చూడమ్మా, testng.xml అని తీసుకుంటుంది. లేదా మనం ఏదైనా పేరు మార్చుకుందాం అంటే యూ కెన్ గివ్ ఎనీ నేమ్, యువర్ విష్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు డేట్ పెట్టేస్తున్నాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఈరోజు మన డేట్ ఏంటి, ఏప్రిల్ 21 అని చెప్పి ఈరోజు డేట్తో నేను ఒక XML ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. యువర్ విష్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. సో ఏదైనా ఒక నేమ్తో ఒక XML కోడ్ అంతా మీ సిస్టమే రాసుకుంటుందమ్మా, మీరేం చేయాల్సిన పని లేదు. జస్ట్ ఫినిష్ అని క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ మనకి XML ఫైల్ క్రియేట్ అయిపోయిందమ్మా, April21.xml. April21.xml. సో ఈ XML ఫైల్ అనేది వెళ్ళి ఎవరిని కంట్రోల్ చేస్తుందమ్మా, దిస్ XML ఫైల్ విల్ కంట్రోల్ యువర్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్. ఈ XML ఫైల్ అనేది వెళ్ళి మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తుంది. మన వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉందమ్మా, వేర్ ఈజ్ అవర్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్? సో ప్యాకేజ్ 1లో రిమోట్1.java. చూడండి, ఇది మనకి మన XML ఫైల్ అమ్మా. XML ఫైల్లో
సూట్ అని ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సూట్? సూట్ ఈస్ నథింగ్ బట్ అ కలెక్షన్ ఆఫ్ టెస్ట్స్. సూట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ టెస్ట్స్. సో చూడండి, ఇది టెస్ట్ ఓపెనింగ్, ఇది టెస్ట్ క్లోజింగ్. మా టెస్ట్ ఓపెనింగ్ ఆపోజిట్లో ఏముంటుందమ్మా? టెస్ట్ క్లోజింగ్. ఒక టెస్ట్ లోపల మనకి మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయమ్మా. వీ హ్యావ్ ఎ మల్టిపుల్ క్లాసెస్. మనం ఈరోజు ఏ క్లాస్ని కంట్రోల్ చేయబోతున్నామా? టుడే వీఆర్ గోయింగ్ టు కంట్రోల్ ప్యాకేజ్ 1.remote1. మన ప్రోగ్రామ్ ఏంటమ్మా ఈరోజు? రిమోట్ 1 అనే ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తున్నాం. అంటే విత్ యూజింగ్ యువర్ ఎక్స్ఎంఎల్ ఫైల్ని యూజ్ చేసుకొని మనం ఎవరిని కంట్రోల్ చేస్తున్నామో? వీఆర్ గోయింగ్ టు కంట్రోల్ అవర్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్. మన వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తున్నాం. సో నవ్ ఐఎమ్ ట్రయింగ్ టు రన్ ద ఎక్స్ఎంఎల్ ఫైల్. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామా? ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఉన్నాం. సో చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఎక్స్ఎంఎల్ కోడ్ ఇది. సో ఎక్స్ఎంఎల్ ఫైల్ని రన్ చేస్తే ఎక్స్ఎంఎల్ ఫైల్ వెళ్ళి ఎవరిని రన్ చేస్తున్నామా? ద ఎక్స్ఎంఎల్ ఫైల్ విల్ రన్ ద వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్. మన ఎక్స్ఎంఎల్ ఫైల్ వెళ్ళి వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. సో నాట్ ఓన్లీ ఏ సింగిల్ ప్రోగ్రామ్, మనం ఒక ప్రోగ్రామ్నే కాదమ్మా, వీ కెన్ కంట్రోల్ ద మల్టిపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్. వీ కెన్ కంట్రోల్ ద మల్టిపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ వన్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ నుంచి మీరు ఎన్ని వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్నైనా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే. సో ఇది అయిపోయిన తర్వాత మీకు ఒకసారి మెవెన్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అఫ్ కోర్స్ టుడేస్ క్లాస్ ఈస్ లాస్ట్ క్లాస్ టెస్ట్. మనకి క్యూఏలో టెస్టింగ్ టూల్స్లో ఈరోజు మనకి లాస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ అమ్మా. సో మేబీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ క్లాస్లో అటెండ్ అవ్వండి. అండ్ ఇప్పటివరకు మనం చెప్పుకున్న విషయాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన 10:40 క్లాస్లోకి రండి. 10:40 క్లాస్లో ఇండివిజువల్లీ నేను ప్రతి ఒక్కరి సిస్టంలోకి వచ్చి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. ఇది చూడండి, క్రోమ్ ఓపెన్ అయింది. క్రోమ్లో మనకి హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ అయిందమ్మా. తనంతరం అదే హెచ్ఆర్ఎం సైట్ని ఓపెన్ చేసుకుంది. చూడండి, కన్సోల్లో మనకి ఇన్ఫర్మేషన్ ప్రింట్ అయిందా లేదా చూడండి. ఎస్, కన్సోల్లో మనకి ఇన్ఫర్మేషన్, మనకి టైటిల్ అనేది ప్రింట్ అయింది. సో నాట్ ఓన్లీ చూడండి, కన్సోల్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, కన్సోల్లో మనకి టైటిల్ పెట్టి. అయితే నేను ఒక విషయం చెప్పాను, ఒక ప్రోగ్రామ్ కాదు, మనం ఎన్ని ప్రోగ్రామ్స్నైనా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పాను. ఒకసారి చూపిస్తాను చూడండి. మన దగ్గర రిమోట్ 1 అనే ప్రోగ్రామ్ ఉంది కదమ్మా. నేను రిమోట్ 2 అని చెప్పి వేరొక ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తాను. మన ప్యాకేజ్లో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ క్లాస్. యాజ్ పర్ జావా, మన జావా ప్రకారం మనం కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి అంటే అర్థం ఏంటమ్మా? యూ నీడ్ టు క్రియేట్ ఏ న్యూ క్లాస్. న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. సో రిమోట్ 2 అని చెప్పి, ప్రీవియస్గా మనం రిమోట్ 1 అని ఒక ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఇప్పుడు రిమోట్ 2 అని చెప్పి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా. రైట్. సో ప్రీవియస్ ప్రోగ్రామ్ ఎలా ఉందో అదే ప్రోగ్రామ్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా. రిమోట్ 1కి బదులుగా క్లాస్ నేమ్ ఏం తీసుకుంటున్నామా? రిమోట్ 2 అని తీసుకుంటున్నా. అండ్ ప్రీవియస్గా మన హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ చేసాం కదమ్మా. ఇప్పుడు ఈరోజు హెచ్ఆర్ఎం సైట్కి బదులుగా ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. ఐఎమ్ ఓపెనింగ్ google.com ని ఓపెన్ చేయమని చెప్తున్నా. ఓకే, సేవ్ ఇట్. ఇప్పుడు మనం రెండు ప్రోగ్రామ్స్ని మన ఎక్స్ఎంఎల్ నుంచి కంట్రోల్ చేద్దాము. విత్ యూజింగ్ అవర్ ఎక్స్ఎంఎల్, హౌ మెనీ ప్రోగ్రామ్స్ ఐ వాంట్ టు కంట్రోల్? ఐ వాంట్ టు కంట్రోల్ ద 2 ప్రోగ్రామ్స్. ఈ రెండు ప్రోగ్రామ్స్ని మనం కంట్రోల్ చేద్దాం. సో గో టు యువర్ ఎక్స్ఎంఎల్. మన ఎక్స్ఎంఎల్ ఫైల్లోకి వెళ్ళండి. April21st.xml. ఇందులో మనం ఒక క్లాస్నే కాకుండా యూ కెన్ కంట్రోల్ ద మల్టిపుల్ క్లాసెస్. మీరు ఎన్ని క్లాసెస్నైనా ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చమ్మా. చూడండి, కంట్రోల్ కాపీ పేస్ట్. సో రిమోట్ 1 ఎలా అయితే కంట్రోల్ చేసామో, రిమోట్ 1తో పాటు మనం దేన్ని కంట్రోల్ చేస్తున్నామా? రిమోట్ 2. సో ఇప్పుడు మనం దేన్ని రన్ చేయబోతున్నామా? వీఆర్ గోయింగ్ టు రన్ ద ఎక్స్ఎంఎల్ ఫైల్. ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ని ఇప్పుడు మనం రన్ చేయబోతున్నాం. బట్ ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది వెళ్ళి ఎన్ని వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద 2 వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్. ఇది 2 వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా డోంట్ వరీ అమ్మా, నాకేం మెసేజ్ పెట్టాల్సిన పని లేదు. సో మీరు 10:40 లింక్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కదమ్మా. ప్లీజ్ జాయిన్ ఇన్ టు ద 10:40 లింక్. 10:40 లింక్లో జాయిన్ అవ్వండి, జూమ్ లింక్లో. సో జాయిన్ అయితే నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరితోనే నేను మాట్లాడతాను, ప్రతి ఒక్కరి సిస్టంలోకి నేను వస్తాను. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్న క్లాసెస్లో, అది టెస్టింగ్ టూల్స్ కానివ్వండి, లేదా ఎస్క్యూఎల్ కానివ్వండి, లేదా కోర్ జావా కానివ్వండి, నేను చెప్పిన ఈ 3 సబ్జెక్ట్స్లో, నేను చెప్పిన క్లాసెస్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా
నేనే రెక్టిఫై చేస్తాను. మీరు నాకు వాట్సాప్ పెట్టాల్సిన పని లేదు, మీరు నాకు చాటింగ్లోకి రావాల్సిన పని లేదు, జస్ట్ జూమ్ లింక్లో జాయిన్ అవ్వండమ్మా సరిపోతుంది. సో నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేస్తాను. ఓకే, రైట్. సో చూడమ్మా, ఇది మనం ఒక XML ఫైల్ని రన్ చేస్తే మన XML ఫైల్ అనేది వెళ్ళి రెండు ప్రోగ్రామ్స్ని రన్ చేయబోతున్నాం. రిమోట్ 1 అనే ప్రోగ్రామ్ని, రిమోట్ 2 అనే ప్రోగ్రామ్స్ని, రెండు ప్రోగ్రామ్స్ని ఇది రన్ చేయబోతుంది. చూడండి, రన్ చేస్తున్నా. అబ్జర్వ్ ద ఎగ్జిక్యూషన్. ఫస్ట్ మనకి రిమోట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా, తర్వాత రిమోట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. మా ఎవ్రీ మంత్ ఫస్ట్ మనకి కోర్ జావా క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. వితౌట్ కోర్ జావా వీ కాంట్ ఎంటర్ ఇన్ టు టెస్టింగ్. మీరు టెస్టింగ్లోకి రావాలంటే కంపల్సరీ కోర్ జావా పైన ఐడియా ఉండాలి. చూడమ్మా, ఇనీషియల్గా మనకి క్రోమ్ ఓపెన్ అవుతుంది. క్రోమ్లో హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ అయిందమ్మా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఆ టైటిల్ కూడా మీకు ప్రింట్ అయింది. హెచ్ఆర్ఎం సంబంధించిన టైటిల్ అక్కడ మీకు ప్రింట్ అయింది. ఇది సెకండ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. యూ కెన్ సీ ద సెకండ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏ పేజ్ ఓపెన్ అయిందమ్మా? గూగుల్ పేజ్ ఓపెన్ అయింది. యూ కెన్ సీ ద గూగుల్. ఎందుకంటే మనం అక్కడ ఏం రాసాం, రిమోట్ 2లో వచ్చి గూగుల్. ఇక్కడ మనకి ఈ రెండు టైటిల్స్ ప్రింట్ అయ్యాయి. సో వీటికి సంబంధించినటువంటి ఈమెయిలబుల్ రిపోర్ట్స్ అన్ని మనకి ఎక్కడ వస్తాయమ్మా? టెస్ట్ అవుట్పుట్ని ఎక్స్పాండ్ చేస్తే టెస్ట్ అవుట్పుట్లో యూ కెన్ సీ ద ఈమెయిలబుల్ రిపోర్ట్. ఈమెయిలబుల్ రిపోర్ట్లో రిమోట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ షో ద రిమోట్ 2 అనేది కూడా మనకి ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూపిస్తుంది. ఓకే, రైట్. అంటే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే రిమోట్ ఆపరేషన్ ఎలా చేయొచ్చు అని చెప్పి మీకు చూపించాను. అంటే ఏం లేదమ్మా, మన వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ని రిమోట్ ఆపరేట్ చేయాలి అంటే కంపల్సరీ ఆ ప్రోగ్రామ్ అనేది వెబ్ డ్రైవర్ విత్ టెస్ట్ఎన్జీ, వెబ్ డ్రైవర్ని టెస్ట్ఎన్జీతో మిక్స్ చేస్తూ ప్రోగ్రామ్ రాయాలి. సో నెక్స్ట్ అమ్మ, మీ ప్రోగ్రామ్ రైట్ క్లిక్ చేస్తారు, ప్రోగ్రామ్ పైన రైట్ క్లిక్ చేసి టెస్ట్ఎన్జీలోకి వెళ్తారు, టెస్ట్ఎన్జీలో కన్వర్ట్ టు టెస్ట్ఎన్జీ, తనంతట అదే ఒక XML ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఒక XML ఫైల్ నుంచి మీరు ఎన్ని వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్నైనా కంట్రోల్ చేయగలుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇన్ఫర్మేషన్ని ఇలా కన్సోల్లో ప్రింట్ చేయడం ఇష్టం లేదండి, ఈమెయిలబుల్ రిపోర్ట్లో ప్రింట్ చేస్తాను అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా. సో కన్సోల్లో ప్రింట్ చేయడానికి బదులుగా మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఈమెయిలబుల్ రిపోర్ట్లో ప్రింట్ చేయాలి అంటే మీరు ఏం వాడతారమ్మా? సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఏ system.out.println యూ నీడ్ టు రైట్ reporter.log. సో reporter.log అనేది యూజ్ చేయాలమ్మా. reporter.log వాడాలి అంటే మీరు ఇంపోర్ట్స్లో ఒక ఇంపోర్ట్ ఎక్స్ట్రాగా రాయాల్సి ఉంటుంది. ఏంటమ్మా ఇంపోర్ట్? ఇక్కడ రిపోర్టర్ అనే ఇంపోర్ట్ మనం ఎక్స్ట్రాగా రాయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నా టేక్ వన్ మోర్ హెడింగ్. మీ నోట్స్లో ఒక చిన్న హెడింగ్ తీసుకోండమ్మా. మెవెన్ ఫ్రేమ్వర్క్. ద టాపిక్ నేమ్ ఈస్, ద లాస్ట్ టాపిక్ ఈస్ మెవెన్ ఫ్రేమ్వర్క్. రైట్. సే లాస్ట్ క్లాసెస్లో మనం వెబ్ డ్రైవర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూసాము. బిగినింగ్ డేస్లో మేబీ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే మనం హౌ టు ఇన్స్టాల్ వెబ్ డ్రైవర్ అని చెప్పి మీకు చెప్పాను. సో వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్లో నేను మీకు ఏం చేశానంటే ఒక జార్ ఫైల్ ఇచ్చాను, లేదా మన సెలీనియం అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా మీకు జార్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. సో జార్ ఫైల్స్ని ఎలా అటాచ్ చేసుకుంటామో, జార్ ఫైల్స్ని అటాచ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీ వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేసి మీ వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్లోకి వెళ్ళి, బిల్డ్ పాత్లో ఎక్కడికి వెళ్తామన్నా? బిల్డ్ పాత్లో కాన్ఫిగర్ బిల్డ్ పాత్లోకి వెళ్తాం. సో కాన్ఫిగర్ బిల్డ్ పాత్లో సో ఇక్కడ లైబ్రరీస్ అని ఉంటుంది. లైబ్రరీస్లో వీ నీడ్ టు యాడ్ ద ఎక్స్టర్నల్ జార్ ఫైల్. ఇక్కడ మన జార్ ఫైల్స్ని అటాచ్ చేసుకున్నాము. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో హౌ టు ఇన్స్టాల్ వెబ్ డ్రైవర్ అని చెప్పి మీకు ఇది చెప్పడం జరిగింది. అర్థమైందమ్మా? వెబ్ డ్రైవర్ మనం బిగినింగ్ డేస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకున్నా, మన వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేసాం, రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్ళామమ్మా? బిల్డ్ పాత్. బిల్డ్ పాత్లో ఎక్కడికి వెళ్ళాం? కాన్ఫిగర్ బిల్డ్ పాత్. కాన్ఫిగర్ బిల్డ్ పాత్లో ఎక్కడికి వెళ్ళాం? లైబ్రరీస్. లైబ్రరీస్లో క్లాస్ పాత్ని సెలెక్ట్ చేసి వీఆర్ యాడింగ్ అవర్ యాడ్ ఎక్స్టర్నల్ జార్ అని చెప్పి మనం యాడ్ చేసుకోవడం జరిగింది. బట్ మెవెన్లో వాడు ఏం చెప్తాడంటే మీరు ఇలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ జార్ ఫైల్స్ని యాడ్ చేయడానికి మవెనే తనంతట అది జార్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకుంటుంది, మవెనే తనంతట అది జార్ ఫైల్స్ని అటాచ్ చేసుకుంటుంది. మీరు ఇలా మాన్యువల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మవెన్లో. వన్ మోర్ థింగ్, మీకు ఫ్యూచర్లో వెబ్ డ్రైవర్ న్యూ వర్షన్ వచ్చింది అనుకోండి అమ్మా, మీకు ఫ్యూచర్లో వెబ్ డ్రైవర్ న్యూ వర్షన్, కొత్త వర్షన్ వచ్చింది అనుకోండి. సో మనకి ఓల్డ్ ప్రాసెస్లో అయితే ఏంటమ్మా, ఈ జార్ ఫైల్స్ అన్నిటిని మీరే మాన్యువల్గా రిమూవ్ చేయాలి. యూ నీడ్ టు రిమూవ్ ద జార్ ఫైల్స్ అండ్ యూ నీడ్ టు యాడ్ ద న్యూ జార్ ఫైల్స్. న్యూ జార్ ఫైల్స్ని మీ చేతితో మీరే
అటాచ్ చేయాల్సి ఉంటుంది మన రెగ్యులర్ వెబ్ డ్రైవర్లో. మెవెన్లో అయితే అలా కాదమ్మా. మెవెన్లో జస్ట్ మీరు మీన్ వర్షన్ నెంబర్ అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకు ఓల్డ్ జార్ ఫైల్స్ అనేవి డిలీట్ అవుతాయమ్మా. ఆటోమేటిక్గా మీకు న్యూ జార్ ఫైల్స్ అనేవి అప్డేట్ అయిపోతుంది. అంటే మీరు మీ చేత్తో ఎలాంటి జార్ ఫైల్స్ని రిమూవ్ చేయాల్సిన పని లేదు. మీరు మీ చేత్తో ఎలాంటి జార్ ఫైల్స్ని అటాచ్ చేయాల్సిన పని లేదు. సో ఈ జార్ ఫైల్స్ మేనేజ్మెంట్ అంతా కూడా ఎవరు చూసుకుంటారమ్మా? మీ మెవెనే చూసుకుంటుంది. ఓకే, సో ఎలా చేసుకుంటుంది? సో చూపిస్తాను చూడమ్మా. ఇట్స్ వెరీ సింపుల్. సో జస్ట్ గో టు ద ఫైల్, న్యూ. మన టాప్లో ఫైల్ మెనూ ఉంటుంది కదమ్మా ఎక్లిప్స్లో. ఫైల్ మెనూలో న్యూలోకి వెళ్తారు. న్యూలో ప్రాజెక్ట్. వన్ మోర్ థింగ్, రేపటి నుంచి మనం ఎస్క్యూఎల్ స్టార్ట్ చేస్తానని చెప్పుకున్నాం కదా. రేపు ఎస్క్యూఎల్ కోసం మీరేమీ ఇన్స్టాల్ చేసుకోవద్దమ్మా. రేపటి క్లాస్లో నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ అని. సో మీకు అవసరమైతే రేపటి 10:40 క్లాస్లో ఐ విల్ గైడ్ యూ ఎస్క్యూఎల్ ఇన్స్టలేషన్ నేనే మీకు గైడ్ చేస్తాను రేపటి 10:40 క్లాస్లో. ఓకే, సో దట్స్ వై రేపు ఎస్క్యూఎల్ కోసం ఈరోజు మీరేమీ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవద్దు. రైట్. సో ఇక్కడ చూడమ్మా, మవెన్లోకి వెళ్ళాలి అనుకున్నట్టయితే ఫైల్లో న్యూలో ఎక్కడికి వెళ్తున్నామా? న్యూలో ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మవెన్ అనే ఆప్షన్ కనిపిస్తున్నాను. మవెన్ అంటాను చాలా. ఓకే, మెవెన్లోకి వెళ్ళి యూ నీడ్ టు సెలెక్ట్ ద మెవెన్ ప్రాజెక్ట్. మెవెన్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ నెక్స్ట్. సో జస్ట్ యూ కెన్ గో విత్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇలా మీరు నెక్స్ట్ 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 క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇలా నెక్స్ట్ 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 క్లిక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత గ్రూప్ ఐడి అడుగుతుంది. యూ కెన్ గివ్ ఎనీ గ్రూప్ ఐడి. గ్రూప్ ఐడి ఏమి ఇచ్చినా పర్వాలేదమ్మా, మీ ఇష్టమే. సో అందులో మీకు ఆర్టిఫెక్ట్ ఐడి అని అడుగుతుందమ్మా. ఆర్టిఫెక్ట్ ఐడి అంటే మన భాషలో చెప్పాలి అంటే ద ప్రాజెక్ట్ నేమ్. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు లిస్ట్ ఆఫ్ ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి కదమ్మా. ఈ ఫోల్డర్స్ లానే మీరు ఇప్పుడు కొత్తగా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అండర్స్కోర్ మవన్ ఏప్రిల్ 21. మీరు ఏదైనా మీరు సింపుల్గా మవన్ అని పెట్టేసుకోవచ్చమ్మా. అయితే నా దగ్గర చాలా మవన్లు ఉన్నాయి చూడండి. నేను ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్కసారి మవన్ క్రియేట్ చేసి చాలా ఎక్కువ మవన్లు అయిపోయాయి నా దగ్గర. సో దట్స్ వై నేను Épril 21 అని పెట్టుకున్నాను. యూ కెన్ గివ్ ఎనీ నేమ్, ఏదైనా ఒక నేమ్ ఇవ్వచ్చు. మీనింగ్ఫుల్గా మీరు మవన్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఫినిష్ కొట్టండి. సో మీకు ఏమవుతుందంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదమ్మా. ఇందులో మీకంటూ మీ ప్రాజెక్ట్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఏంటమ్మా? మవన్ Épril 21 అని చెప్పి మనకి ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఆఫ్టర్ దట్ క్రియేట్ అయిన తర్వాత మనం దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని యూనిట్ టు గో విత్ pom.xml అనేది చూడమ్మా. యూ షుడ్ గో విత్ దిస్ XML ఫైల్. మీరు ఈ pom.xml ఫైల్లోకి వెళ్ళాల్సి ఉంటుందమ్మా. మవెన్ క్రియేట్ చేసుకుంటారు. మవెన్లో ఎక్కడికి వెళ్తారమ్మా? pom.xmlలోకి వెళ్తారు. సో pom.xml ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ట్యాబ్స్ కనిపిస్తాయి చూడండి. యూ కెన్ సీ ద మల్టిపుల్ ట్యాబ్స్. ఇక్కడ మీకు చాలా ట్యాబ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇనీషియల్గా సెకండ్ ట్యాబ్లోకి వెళ్ళండి. గో టు ద సెకండ్ ట్యాబ్. సో ఇక్కడ మీరు ఏదైనా కొత్తగా సాఫ్ట్వేర్ యాడ్ చేయాలి అనుకున్నట్టయితే ఈ సెకండ్ ట్యాబ్లోనే మనం అంటే టెస్టంజీ కానివ్వండి, వెబ్ డ్రైవర్ కానివ్వండి, సో మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ యాడ్ చేయాలనుకున్నా ఈ సెకండ్ ట్యాబ్లోనే మన సాఫ్ట్వేర్స్ని యాడ్ చేసుకుంటాము. సో డిఫాల్ట్గా వాడు JUnitని యాడ్ చేసి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు టెస్టంజీ ఎలా యాడ్ చేయాలి లేదా వెబ్ డ్రైవర్ ఎలా యాడ్ చేయాలి ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మీకు టెస్టంజీని యాడ్ చేసి చూపిస్తాను. టెస్టంజీ యాడ్ చేయాలి అంటే సింపుల్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద యాడ్ బటన్. యాడ్ అనే బటన్ క్లిక్ చేయగానే మిమ్మల్ని ఏమడుగుతుంది చూడమ్మా? యాడ్ బటన్ క్లిక్ చేయగానే మిమ్మల్ని గ్రూప్ ఐడి, ఆర్టిఫెక్ట్ ఐడి, వర్షన్ నెంబర్ అని చెప్పి మనల్ని అడుగుతున్నాము. గ్రూప్ ఐడి, ఆర్టిఫెక్ట్ ఐడి, వర్షన్ నెంబర్. అంటే మీరు ఏ సాఫ్ట్వేర్ని అయితే ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి గ్రూప్ ఐడి, ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఆర్టిఫెక్ట్ ఐడి, వర్షన్ నెంబర్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. బట్ మనకు ఎలా తెలుస్తుందమ్మా? అంటే ఇప్పుడు నా టెస్టంజీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో టెస్టంజీకి సంబంధించిన గ్రూప్ ఐడి ఏంటి, దానికి సంబంధించిన ఆర్టిఫెక్ట్ ఐడి ఏంటి, దానికి సంబంధించిన వర్షన్ నెంబర్ ఏంటి, మనకి ఎలా తెలుస్తుంది? సో ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి మవెన్ వాడు సెపరేట్గా ఒక వెబ్సైట్ని మెయింటైన్ చేస్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు మెయింటైన్ ఏ సెపరేట్ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్ మనకి ఎలా తెలుస్తుందంటే సింపుల్గా మీరు గూగుల్ పేజ్లోకి వెళ్తారమ్మ. గో టు యువర్ గూగుల్ సెర్చ్. మీ గూగుల్ సెర్చ్లో యూ నీడ్ టు రైట్ మవెన్. మీరు మవెన్ అని రాస్తే సరిపోతుందమ్మా. లేదా మవెన్ రిపోజిటరీ అని చెప్పి సెర్చ్ చేయండి. సింపుల్లీ యూ నీడ్ టు సెర్చ్ మవెన్ రిపోజిటరీ అని సెర్చ్ చేస్తే టాప్లో మీకు ఈ సైట్ వస్తుందమ్మా. మవెన్ తలక అఫీషియల్ సైట్ ఇది mvnrepository.com.
ఏంటమ్మా సైట్ చూడండి, mvnrepository.com. సో ఇది మవన్తో వర్క్ చేయడానికి మనకు అవసరమైనటువంటి వెబ్సైట్ అమ్మా, మవన్ రిపోజిటరీ అంటారు. సో ఈ సైట్లో మనం సెర్చ్ చేయాలమ్మా. చూడండి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, మీరు మవన్లో ఏ సాఫ్ట్వేర్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు సెర్చ్ చేయాలి. యూ నీడ్ టు సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు యాడ్ ద TestNG. నేనేం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, TestNGని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ యూ నీడ్ టు గో విత్ TestNG. ఇక్కడ TestNG అని ఎంటర్ చేసి గో విత్ ఏ సెర్చ్. TestNG అని ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కనిపిస్తున్నాయి. లిస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్లో మనం ఎక్కడికి వెళ్తున్నామో గో విత్ TestNG. TestNG పైన క్లిక్ చేయండి. రైట్. సో TestNG పైన క్లిక్ చేయగానే ఇట్ విల్ షో ద డిఫరెంట్ వర్షన్స్. TestNGలో ఉండే వర్షన్స్ అన్నీ మనకు చూపిస్తున్నామా. యూ కెన్ గో విత్ ఎనీ వర్షన్, మీరు ఏ వర్షన్లోకైనా వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్గా జస్ట్ నేను 6.10 అనే వర్షన్ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6.10 అనే ఒక వర్షన్ని తీసుకుంటున్నాను. సో 6.10 మీద క్లిక్ చేయండి. సో 6.10 పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడమ్మా మీకు గ్రూప్ ఐడి అనేది కనిపిస్తుంది. యూ కెన్ సీ ద గ్రూప్ ఐడి, యూ కెన్ సీ ద ఆర్టిఫెక్ట్ ఐడి, యూ కెన్ సీ ద వర్షన్ నెంబర్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో ఈ గ్రూప్ ఐడి ఇక్కడ నుంచి కాపీ చేయండి. యూ నీడ్ టు కాపీ ద గ్రూప్ ఐడి ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి గ్రూప్ ఐడి కాపీ చేయండి. గో టు యువర్ ఎక్లిప్స్. మీ ఎక్లిప్స్లోకి వెళ్ళండి. టాప్లో మిమ్మల్ని గ్రూప్ ఐడి అని అడుగుతుంది కదమ్మా. యూ నీడ్ టు పేస్ట్ ద గ్రూప్ ఐడి. గ్రూప్ ఐడిని ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టిఫెక్ట్ ఐడి అని అడుగుతుంది. యూ నీడ్ టు కాపీ దట్ ఆర్టిఫెక్ట్ ఐడి. ఇక్కడ నుంచి మీరు మీ ఆర్టిఫెక్ట్ ఐడిని కాపీ చేయండి. చూడండి ఇక్కడ వీడు ఆర్టిఫెక్ట్ ఐడి అని ఇచ్చాడు కదా, యూ నీడ్ టు కాపీ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి మనం ఆర్టిఫెక్ట్ ఐడిని కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేస్తాము. యూ నీడ్ టు పేస్ట్ ఇట్. లాస్ట్లో వర్షన్ నెంబర్ అని అడుగుతుందమ్మా. వాట్ ఈస్ అ వర్షన్ నెంబర్ హియర్? ఇక్కడ వర్షన్ నెంబర్ ఏముందమ్మా, 6.10 ఉంది. యూ నీడ్ టు కాపీ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తారు. ఓకే. సో ఇలా మనం మన డీటెయిల్స్ అన్నీ కూడా మవన్ సైట్ నుంచి, మవన్ రిపోజిటరీ అనే సైట్ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాము. ప్రజెంట్ మనం TestNGలో ఏ వర్షన్ని యాడ్ చేస్తున్నామో TestNG 6.10. TestNG 6.10 యాడ్ చేద్దాం అనుకుంటున్నా. మరి ఈ జార్ ఫైల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయా లేదా, జార్ ఫైల్స్ యాడ్ అయ్యాయా లేదా అనే విషయం మనం ఎలా చెక్ చేస్తామంటే మవన్లో చూడమ్మా, మవన్ డిపెండెన్సీస్ అనేది మీకు కనిపిస్తుంది. యూ కెన్ సీ ద మవన్ డిపెండెన్సీస్. ఈ మవన్ డిపెండెన్సీస్లో ఇక్కడ మీకు TestNGకి సంబంధించిన జార్ ఫైల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా అంటే లేదమ్మా. ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయో చూడండి, JUnit అని సంథింగ్ ఏవే ఉన్నాయి కానీ సో TestNGకి సంబంధించిన జార్ ఫైల్స్ అయితే మనకేమీ కనిపించట్లేదు. సో అవి ఎప్పుడు కనిపిస్తాయి? యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద సేవ్ బటన్. మీరు ఏ సాఫ్ట్వేర్ యాడ్ చేసినా కూడా ఆఫ్టర్ యాడింగ్ ద సాఫ్ట్వేర్, మీరు ఒక సాఫ్ట్వేర్ని ఇక్కడ యాడ్ చేసిన తర్వాత కంపల్సరీ మీరు ఏం క్లిక్ చేయాలమ్మా, యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద సేవ్ అనే బటన్ని క్లిక్ చేయాలి. సో సేవ్ బటన్ క్లిక్ చేస్తే దెన్ దానికి సంబంధించిన జార్ ఫైల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అటాచ్ అయిపోతాయి. చూడమ్మా, TestNG 6.10కి సంబంధించిన జార్ ఫైల్స్ అనేవి మనకి ఇక్కడ యాడ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు కొత్తగా ఒక వర్షన్ వచ్చింది అనుకోండి అమ్మా, 6.10 కాదు 6.11 అనే వర్షన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. సో 6.10కి బదులుగా 6.11 అనే వర్షన్ వస్తే మనం ఏం చేస్తాం? సో ఇక్కడ 6.10లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంటుంది. 6.10కి ఎదురుగా ప్రాపర్టీస్ అని ఉంటుంది. సో గో విత్ ద ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. సో ప్రాపర్టీస్లో జస్ట్ చేంజ్ ద వర్షన్. ఇక్కడ వర్షన్ని చేంజ్ చేయండి. యూ హ్యావ్ టు చేంజ్ ద వర్షన్ చేంజ్ చేసి ఓకే క్లిక్ చేయండి. వర్షన్ చేంజ్ చేసి ఓకే, మా ప్రాపర్టీస్లోకి వెళ్ళి వర్షన్ మార్చి ఓకే కొట్టండి. బట్ స్టిల్ ఇంకా మీకు ఇక్కడ ఏ వర్షన్ కనిపిస్తుంది చూడండి, స్టిల్ ఇంకా మీకు 6.10 అనేది కనిపిస్తుంది. సో 6.11 ఎప్పుడు అప్డేట్ అవుతుంది అంటే యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద సేవ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో సేవ్ బటన్ క్లిక్ చేస్తే చూడండి తనంతట అదే ప్రీవియస్ జార్ ఫైల్ 6.10 అనే జార్ ఫైల్స్ని అదే డిలీట్ చేసుకుంది. సో తనంతట అదే కొత్త జార్ ఫైల్స్ని ఇక్కడ అటాచ్ చేసుకున్నాము. సో ఇలా మనకి మవన్లో మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా వర్షన్ నెంబర్ మారేటప్పుడు సో తనంతట అదే ఓల్డ్ జార్ ఫైల్స్ని డిలీట్ చేసుకుంటుంది. సో తనంతట అదే న్యూ జార్ ఫైల్స్ని అటాచ్ చేసుకుంటుంది. సో నాట్ ఓన్లీ TestNG కాదమ్మా, ఇక్కడ మనం వెబ్ డ్రైవర్ జార్ ఫైల్స్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు వెబ్ డ్రైవర్ జార్ ఫైల్స్ని అటాచ్ చేసుకోవాలి అనుకుంటే గో టు యువర్ మవన్ సైట్. మనం మవన్ రిపోజిటరీ సైట్లోకి వెళ్తాము. మవన్ రిపోజిటరీలో యూ నీడ్ టు సెర్చ్ ద Selenium సర్వర్. ఇక్కడ మనం మవన్లో వెబ్ డ్రైవర్ని ఏమని పిలుస్తామంటే Selenium సర్వర్ అని పిలుస్తామమ్మా. సో ఇక్కడ మీరు వెబ్ డ్రైవర్ అని సెర్చ్ చేయకూడదు. యూ నీడ్ టు సెర్చ్ లైక్ ఏ Selenium సర్వర్ అని చెప్పి సెర్చ్ చేయండి.
ఓకే. సో ఆఫ్టర్ దట్ ఇలా సెర్చ్ చేసిన తర్వాత టాప్లో మీకు ఏమైతే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. మరి మీకు ఎవరికైనా ఈ ఐ మీన్ మవన్ రిపోజిటరీ సెట్ చేయడం అవసరం అనుకున్నట్టయితే సో 1040 క్లాస్లోకి రండి, మీ స్క్రీన్ షేర్ చేయండి, ఐ విల్ గైడ్ యూ. నేను మీ స్క్రీన్లోనే గైడ్ చేస్తాను ఎలా ఎలా సెట్ చేయాలి ఏంటనేది. ఓకే. సో ఒకసారి రికార్డింగ్ చెక్ చేయండి, రికార్డింగ్ అంతా వినండి అమ్మా, మన వీడియో అంతా విన్న తర్వాత ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ ఇట్, మీరు చేయలేకపోతే మన 1040 క్లాస్లోకి రండి, ఐ విల్ గైడ్ యూ, నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే. రైట్. ఇక్కడ చూడండి, మన సిలీనియం సర్వర్లోకి వెళ్తే ఇక్కడ మీకు మన సిలీనియంలో ఉండే వర్షన్స్ అన్ని కనిపిస్తుంది. యూ కెన్ గో విత్ ఎనీ టాప్ వర్షన్, మీరు ఏదైనా ఒక లేటెస్ట్ వర్షన్ తీసుకోండి. సో లేటెస్ట్ వర్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏముంటుందమ్మా, బాటంలో గ్రూప్ ఐడి, ఆర్టిఫెక్ట్ ఐడి, వర్షన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా. మీరు 1 బై 1 ఒక్కొక్కటి కాపీ పేస్ట్ చేసిన మీ ఇష్టమే, లేదా అట్ ఏ టైం కూడా మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు. అట్ ఏ టైం మీరు వీటన్నిటిని కూడా కాపీ పేస్ట్ చేయొచ్చు. అట్ ఏ టైం కాపీ పేస్ట్ చేయాలంటే చూడమ్మా, మనం వీటిపైన క్లిక్ చేయగానే వన్ యూ క్లిక్ ఇన్ దిస్ బాక్స్, మీరు ఈ బాక్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రెడ్ కలర్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమొచ్చింది ఒకసారి చూడమ్మా, రెడ్ కలర్లో కాపీ టు క్లిప్ బోర్డ్. అంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఈ కంటెంట్ అంతా కూడా మీకు డిఫాల్ట్గా కాపీ అయిపోతుందమ్మా. సో ఎక్కడ కాపీ అయిపోతుంది, ఇట్ ఈస్ కాపీ టు క్లిప్ బోర్డ్, మీ క్లిప్ బోర్డ్లోకి కాపీ అయిపోతుంది. మీరు దీన్ని డైరెక్ట్గా పేస్ట్ చేసేసుకోవచ్చమ్మా. అంటే ఇక్కడ చూడండి, మనం ప్రజెంట్ అయితే ఈ సెకండ్ ట్యాబ్లో ఉన్నాం కదమ్మా, డిపెండెన్సీస్. ఇక్కడ మీరు యాడ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఒక్కొక్కటి మాన్యువల్గా కాపీ పేస్ట్ చేయాలి. గ్రూప్ ఐడి, ఆర్టిఫెక్ట్ ఐడి, వర్షన్ నెంబర్. సో 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు 1 బై 1 యాడ్ చేయడం మీకు కష్టం అనుకున్నట్టయితే సింపుల్గా గో టు పామ్.xml లోకి వెళ్ళిపోండి. లాస్ట్లో ఎక్కడికి వెళ్తారమ్మా, లాస్ట్లో పామ్.xmlలోకి వెళ్ళండి. ఈ పామ్.xml చూడండి, లాస్ట్ ట్యాబ్ అమ్మా. ఈ లాస్ట్ ట్యాబ్లో మీకు డిపెండెన్సీస్ అని చెప్పి ఒక ట్యాగ్ కనిపిస్తుంది. డిపెండెన్సీస్, ఈ డిపెండెన్సీస్ మీరు అబ్జర్వ్ చేస్తే దీని లోపల మీకు మల్టిపుల్ డిపెండెన్సీస్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డిపెండెన్సీ కనిపిస్తుందమ్మా, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డిపెండెన్సీ కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం కాపీ చేసిన డిపెండెన్సీని బెటర్ టాప్లో కానీ లేదా బాటంలో కానీ పేస్ట్ చేసుకోండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. బెటర్ టాప్లోనే కాపీ చేసేసుకోండి. మీరు ఎక్కడైతే ఈ డిపెండెన్సీస్ అని ఒకటి కనిపిస్తుందో ఆఫ్టర్ దిస్ డిపెండెన్సీస్, ఈ డిపెండెన్సీస్ తర్వాత ఒక ఎంటర్ ప్రెస్ చేయండి, యూ కెన్ పేస్ట్ ఇట్. ఆల్రెడీ మీరు కాపీ చేసినటువంటి డిపెండెన్సీని ఇక్కడ మీరు ఏం చేసుకోవచ్చు అమ్మా, పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ డిపెండెన్సీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది దేనికి సంబంధించిన డిపెండెన్సీ అమ్మా, మన వెబ్ డ్రైవర్కి సంబంధించినటువంటి డిపెండెన్సీ. వెబ్ డ్రైవర్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నారు, వెబ్ డ్రైవర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సిలీనియం సర్వర్. ఓకే, ఇది కరెక్ట్గా యాడ్ అయిందా లేదా మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీరు మీ సెకండ్ ట్యాబ్లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు. యూ కెన్ కమ్ బ్యాక్ టు యువర్ సెకండ్ ట్యాబ్. చూడండి, ప్రీవియస్గా మనం ఇక్కడ TestNG యాడ్ చేస్తాం కదమ్మా, ఇప్పుడు మీకు ఇక్కడ ఏం యాడ్ అయింది చూడండి, సిలీనియం సర్వర్ అనేది యాడ్ అయింది, అంటే మన వెబ్ డ్రైవర్ అనేది యాడ్ అయింది. వెబ్ డ్రైవర్కి సంబంధించిన జార్ ఫైల్స్ ఏమైనా కనిపిస్తున్నాయేమో ఇక్కడ, ఇంకా కనిపించట్లేదు, ఓన్లీ TestNG JUnit కనిపిస్తుంది. మరి వెబ్ డ్రైవర్ జార్ ఫైల్స్ మనకి ఇక్కడ రావాలి అంటే మనం ఏం చేయాలి, మర్చిపోకుండా సేవ్ బటన్ క్లిక్ చేయాలి. సేవ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోతుంది. సో సేవ్ బటన్ క్లిక్ చేస్తేనే మనకి రిలేటెడ్ జార్ ఫైల్స్ అన్ని కూడా డౌన్లోడ్ అయ్యి ఇక్కడ మనకి యాడ్ అవుతూ ఉంటాయి. ఎక్కడన్నా మీరు చెక్ చేసుకుంటారు, జార్ ఫైల్స్ని చెక్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇక్కడ మవెన్ డిపెండెన్సీస్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటారు. మా ప్రోగ్రామింగ్లో ఏం డిఫరెన్స్ ఉండదమ్మా. లాస్ట్ మనం 2-3 డేస్ నుంచి ఏవైతే ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నామో వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్, మవెన్లో కూడా సేమ్ ప్రోగ్రామింగే. మీకు డిఫరెన్స్ ఏంటి అంటే జార్ ఫైల్స్ని అటాచ్ చేయడం మాత్రమే డిఫరెన్స్ అమ్మా. సో నార్మల్ వెబ్ డ్రైవర్లో అయితే మనం వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్లో బిల్డ్ పాత్లోకి వెళ్ళి బిల్డ్ పాత్లో కాన్ఫిగర్ బిల్డ్ పాత్లోకి వెళ్ళి కాన్ఫిగర్ బిల్డ్ పాత్లో మనం జార్ ఫైల్స్ని అటాచ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ లైబ్రరీస్లో మన చేతితో మనమే ఇక్కడ యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అని చెప్పి యాడ్ చేస్తాం. బట్ మవెన్లో అయితే అలా కాదమ్మా. మవెన్లో అయితే మీరు ఏం చేస్తారు, మవెన్లో జస్ట్ గో టు యువర్ pom.xml, pom.xml. ఇక్కడ మీరు సెకండ్ ట్యాబ్ని బేస్ చేసుకొనైనా మీరు మీ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ని యాడ్ చేసుకోవచ్చు. అది TestNG అవ్వచ్చు, లేదా వెబ్ డ్రైవర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మేబీ, లేదా లాస్ట్లో ఉండేటటువంటి ట్యాబ్లోకి వెళ్ళైనా మీరు అటాచ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు మీ వెబ్ డ్రైవర్ లేదా TestNG వర్షన్స్ మారాయనుకోండి అమ్మా, ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు వెబ్ డ్రైవర్ లేదా TestNG వర్షన్స్ మారితే మీరు pom.xmlలోకి వెళ్తారు, డిపెండెన్సీస్లోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6.11 ఉంది, ఇది మారింది అనుకోండి అమ్మా, కొత్త వర్షన్ వచ్చింది, ఇక్కడికి వెళ్తారు, ప్రాపర్టీస్లోకి వెళ్తారు, కొత్త వర్షన్ ఏదైతే వచ్చిందో వర్షన్ నెంబర్ ఎంటర్ చేస్తారు, ఓకే క్లిక్ చేస్తారు. సో ఓకే క్లిక్ అయిన తర్వాత మర్చిపోకుండా మళ్ళీ మీరు ఏం చేస్తారమ్మా, సేవ్ బటన్ క్లిక్ చేస్తే
తనంతట అదే ఓల్డ్ జార్ ఫైల్స్ని డిలీట్ చేసుకుంటుంది, తనంతట అదే న్యూ జార్ ఫైల్స్ని అటాచ్ చేసుకుంటుంది. రైట్. అండ్ వీటితో పాటు అమ్మ నేను కొన్ని రికార్డెడ్ క్లాసెస్ మీకు ఈరోజు అటాచ్ చేస్తాను. హౌ టు వర్క్ విత్ రేడియో బటన్స్ అండ్ హౌ టు వర్క్ విత్ చెక్ బాక్సెస్. సో చెక్ బాక్సెస్ తలక ఫంక్షనాలిటీస్ని ఎలా చెక్ చేయాలి వెబ్ డ్రైవర్ యూస్ చేసి, రేడియో బటన్ తలక ఫంక్షనాలిటీని వెబ్ డ్రైవర్ యూస్ చేసి ఎలా చెక్ చేయాలి, అండ్ పాపప్స్ మన ప్రాజెక్ట్లో ఎప్పుడైనా ఇలాంటి పాపప్స్ వచ్చాయనుకోండి, పాపప్స్లో ఓకే లేదా క్యాన్సిల్ బటన్ ఉంటుంది. సో పాపప్స్తో ఎలా వర్క్ చేయాలి, సో దీనికి సంబంధించిన ఒక రికార్డింగ్ ఫైల్ ఉంది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నది. ఈరోజు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మన జీ డ్రైవ్లో కూడా పెడతాను. సో ప్లీజ్ వన్స్ గో త్రూ దట్, ఇవన్నీ కూడా ఒకసారి ఇంట్లో చెక్ చేసుకోండి. సో యాక్చువల్గా మనకి సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది 1 month కోర్స్. సో బట్ ఇంట్రో దానిపైన ఒక ఇంట్రడక్షన్ క్లాస్, వెబ్ డ్రైవర్ అంటే ఇలా ఉంటుంది మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ అప్రాక్సిమేట్గా ఒక 7-8 క్లాసెస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. మీలో ఎవరికైనా 1-to-1 క్లాస్ అటెండ్ కావాలి అనుకున్నట్టయితే మనం 1-to-1 పెయిడ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తా ఉన్నాం. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ 1-to-1 పెయిడ్ క్లాసెస్ నాకు ఒకసారి పింక్ చేయండి, నాకు ఒకసారి మెసేజ్ చేయండి. సో లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అనుకున్నట్టయితే దిస్ క్లాసెస్ ఆర్ ఇన్ఫ్. అసలు వెబ్ డ్రైవర్లో ఏముంటుంది, క్యూఐ ఇంజనీర్ చేసే వర్క్ ఏంటి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ ఇంట్రో క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. బట్ మనం టెస్టింగ్ ఒకటే సరిపోదమ్మా. మీరు క్యూఐ డిపార్ట్మెంట్లోకి రావాలి అంటే కంపల్సరీ మీకు కోర్ జావా వచ్చి ఉండాలి అండ్ ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి, టెస్టింగ్ వచ్చి ఉండాలి. సో దట్స్ వై మనం ఈ 1 month కోర్స్లో కోర్ జావా కవర్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ 1st నుంచి 10th వరకు, 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కోర్ జావా ఉంటుంది. సో 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు క్యూఏ ఉంటుంది. అండ్ 22nd రేపటి నుంచి మంత్ ఎండింగ్ వరకు 30th వరకు లేదా 31st వరకు ఎస్క్యూఎల్ అనేది ఉంటుంది. సో మనం క్యూఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అంటే కంపల్సరీ మనకి క్యూఏతో పాటు ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి, కోర్ జావా కూడా వచ్చి ఉండాలమ్మా. సో దట్స్ వై ఇక్కడ మనం వీటన్నిటిపైన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బెటర్ అటెండ్ ద క్లాసెస్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచి ఎస్క్యూఎల్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అగైన్ ఫస్ట్ నుంచి మీకు కోర్ జావా క్లాస్ ఉంటాయి. ఎవరైనా కోర్ జావా మిస్ అయితే ఫస్ట్ నుంచి కోర్ జావా అటెండ్ అవ్వండి. క్యూఐ ఎవరైనా అటెండ్ అవ్వని వాళ్ళు ఉన్నట్టయితే నెక్స్ట్ మంత్ మనకి అగైన్ 11th నుంచి లేదా 12th నుంచి క్యూఐ క్లాసెస్ మళ్ళీ ఉంటాయమ్మా, ఫ్రీ క్లాసెస్ యూ కెన్ అటెండ్ ఫర్.